సురేష్ కొచ్చాటి గారు, ఇప్పుడు అందరి నోట హిడ్మా మాట. ఎందుకంటే ఆపరేషన్ కగారా అన్నది మనకి మార్చి 31, 2026 హెడ్లైన్, అదొక డెడ్ లైన్ కింద అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అంటే అసలు మొత్తం తుడిచేస్తాము, ఎవరు ఉండరు, నక్సలైట్లు అన్న వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. అక్కడ దాకా ఎందుకు, ఈ మంత్ ఎండింగ్కే క్లియర్ అయిపోతుంది అంటున్నారు. నిజంగా ఆపరేషన్ కగారా వల్ల మొత్తము సమస్య క్లియర్ అయిపోతుంది అంటారా? ఈ హిడ్మా అని ఎంత ఈజీగా ఎలా దొరికేస్తాడండి తను? అలా ఎలా, ఇదంతా పక్కా ప్లాన్, ఎక్కడో దొరికితే తీసుకొచ్చి ఇక్కడ ఆయన్ని హతమార్చారు అని కూడా వింటున్నాం. కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు, కొన్ని డిప్లొమాటిక్ గా అవాయిడ్ చేయాలి. తెలిసినప్పుడు కూడా నేను కొన్ని మాటలు చెప్పలేను. ఓకే, దెన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, నేను స్టూడియోలో వెళ్ళి డిబేట్ చేసి కొంత ఎక్స్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం దగ్గర ఉంచుకోవాలి. పబ్లిక్ కన్సంప్షన్ చెప్పకూడదు. ఓకే, దెన్ ఎన్కౌంటర్ అనేది మన అందరికి తెలిసిందే, మోస్ట్లీ ఫేక్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. దిశ మర్డర్ కేసు జరిగినప్పుడు ముగ్గురు పట్టుకున్నారు, వాళ్ళు ఏమైంది సంగతి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం అని చెప్పి చూపించి పంపించి లేపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కోర్టు తీసుకెళ్లారు, 2 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద తిరుగుతాడు ఫ్రీగా. పోయింది, ఆ అమ్మాయికి పోయింది, వాళ్ళ ఫ్యామిలీకి పోయింది. చూస్తున్నాడు, ఇది మన జ్యుడిషియల్ సిస్టమ్ ప్రాబ్లం అనమాట. నక్సలైట్స్ ఇవ్వడానికి తీసుకొచ్చి కోర్టులో ప్రాసిక్యూట్ చేయగలరా? చేయలేరు. ఇది నక్సలిజం అని మొదలైంది నక్సల్ బారీలో, వెస్ట్ బెంగాల్, మనకు తెలిసిందే. ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కేరళలో ఫామ్ అయింది, ఈఎంఎస్ నంబూదిరిపాడ్. ఈ 2 చోట్లలో ఎక్కడైనా నక్సలైట్స్ ఉన్నారా? లేరు. ఎందుకంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చాలా క్రూషియల్ ఉంది. అంటే ఒక జమీందార్ దగ్గర 1000 ఏకర్లు 500 ఏకర్లు పెట్టుకుని కూర్చుంటే పక్కన పేదోడికి ఒక 200 గజాలు కూడా లేవు వాళ్ళ పొలం పని చేసుకోవడానికి. సో అది చూసి మన దగ్గర, ఇప్పుడు నేను ఉస్మానియాలో చదివినప్పుడు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1983, 80 to 83, ఆ టైంలో అక్కడ పీడిఎస్యూ, ఆర్ఎస్యూ అని చెప్పి వీళ్ళ నక్సలైట్ అవుట్ఫిట్స్ది ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఉంటుండే, స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి. వాళ్ళ పని ఏంటంటే ఇట్లాంటి అబ్బాయిల్ని చూసుకుంటారు వాళ్ళు, మోస్ట్లీ అమ్మాయిలు ఆ టైంలో అంతా యాక్టివ్ లేరు. ఇంజనీరింగ్ నుంచి పాస్ అయిన వాళ్ళు తీసుకొచ్చి పేదోళ్ళు ఉంటారు, వాళ్ళని చూడరా నువ్వేం చేస్తావు, నీకేం ఉద్యోగం రాదు, ఆ టైంలో ఏం లేదు కదా, ఐటీ లేదు, ఏం లేదు, నువ్వు ఇంత చదువుకున్నా, అక్కడ చూడు ఆడు చూడు పెద్ద కాంట్రాక్టర్, వాడు చూడ 5 అంతల బిల్డింగ్ కట్టుకున్నాడు, 10 కార్లు ఉన్నాయి, ఇంతమంది పని మనుషులు పని చేస్తున్నారు వాడి ఇంట్లో, నీ దగ్గర ఏముంది, నువ్వు గుడిసెలో ఉంటున్నావు అని చెప్పి ఒక క్లాస్ ఎనిమిది కాన్సెప్ట్ తీసుకొచ్చి వాని చేతిలో తుపాకీ ఇచ్చేస్తారు. వాడు నెక్సలైజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని వీళ్ళందరూ, మీరు ఇప్పుడు చనిపోయి మల్లోజీ వేణుగోపాల్ బయటకు వచ్చి సరెండర్ చేశారు, కానీ దానికన్నా ముందున్న చాలా మంది, వాళ్ళ దాంట్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది 83, 82లో వాళ్ళ ఊరు ఇడిసేసి వెళ్ళిపోయిన మనుషులు. అప్పుడు ఇట్లాంటి నక్సలైట్ మూవ్మెంట్ని ఇప్పుడు ఏమైందంటే సుక్మా కానీ, బస్తర్ కానీ, కంకేర్ లాంటి ఏరియా ఛత్తీస్గఢ్లో డెవలప్మెంట్ ఇప్పుడు బయట వచ్చింది. 75 సంవత్సరాల తర్వాత ఫస్ట్ బస్ సుక్మాకి వెళ్ళింది మొన్న, ఒక 6 నెలల ముందు. ఫస్ట్ బస్, వాళ్ళు అప్పుడు దాకా బస్సు చూడలేదు ట్రైబల్స్. వాళ్ళకి ఎవరు చీఫ్ మినిస్టరో ఎవరో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి ఏం తెలియదు, మొత్తం కట్ ఆఫ్ చేసేసారు నక్సలైట్స్. మీదంతా మేము చూసుకుంటాం, రాబిన్హుడ్ కాన్సెప్ట్ లాగా మైనింగ్ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకి పెట్టాలి. అది కానీ డెవలప్మెంట్ ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచి 2014 నుంచి గేమ్ మారిపోయింది. దీనికన్నా ముందు గుర్తుంది, దంటేవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ ని చంపిన మంచి హిడ్మా. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, పెద్ద అంబుష్ ఉండేది. దాని తర్వాత 25 మంది కాంగ్రెస్ లీడర్లని చంపారు వీళ్ళు ఒక అంబుష్ లో. అక్కడున్న డిప్యూటీ కాంగ్రెస్ చీఫ్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చీఫ్, వీళ్ళందరినీ చంపేశారు ఒక అంబుష్ లో. దాంట్లో విద్యాచరణ్ శుక్లా గారు కూడా గాయమైంది, దాని తర్వాత ఆయన చనిపోయిన కొన్ని రోజుల తర్వాత. ఇట్లాంటి పరిస్థితి. దాని తర్వాత నెక్స్ట్ 2021లో మళ్ళీ ఒక 21 మంది సిఆర్పిఎఫ్ బెటాలియన్, స్టేట్ బెటాలియన్ వాళ్ళని కొట్టి 21 మంది చంపేశారు. ఇదే హిడ్మా. ఆయన క్యాప్చర్ చాలా ఎసెన్షియల్ ఉండే. దానికోసం అమిత్ షా గారు November 30th డెడ్ లైన్ పెట్టారు. చాలా ఇంపార్టెంట్ ఒక పని. ఒకటి డెవలప్మెంట్, నేను చెప్పాను చూడండి, చిన్న చిన్న హాస్పిటల్ సెటప్ చేయడం, స్కూల్ సెటప్ చేయడం ఆ ట్రైబల్ ఏరియాస్లో, అది చాలా ఇంపార్టెంట్. అది జరగలేదు, అది తప్పు మనదే తప్పు. వాళ్ళకి తిండి లేదు, ఏం లేదు, రేషన్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఇప్పుడు అన్ని పోతున్నాయి లోపలికి. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, ఈ రోడ్లు సదుపాయాలు కూడా ఉండవు. చాలా గిరిజన ప్రాంతాల ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలంటే పాపం డోలీ కట్టుకుని, గర్భిణీ స్త్రీలను కూడా అందులో పెట్టుకుని, లేదంటే హాస్పిటల్స్ తీసుకెళ్ళి చాలా పాపం మోసుకుంటూ వెళ్తారు. ఆ వాగులు, వంకలు, రాళ్ళు, రప్పలు ఎక్కి దిగి, అలాంటి స్టోరీస్ చూస్తున్నప్పుడు చాలా మీరు మన్ననూరుకి వెళ్ళండి, నల్లమల ఎంట్రన్స్ లో ఉంటుంది, అక్కడ రాత్రిపూట బండాన్ని ఆపుతారు వాళ్ళు. అక్కడ నేను ఒక టైంలో వెళ్ళి ఇట్లనే నా స్టోరీస్ చేసుకుంటూ పోతే మన్ననూరులో ఒక చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ దొరికింది నాకు. డాక్టర్ అయితే లేడు కానీ నర్స్ ఒకటి ఉంది, ఇక చాలా మంది
పేదోళ్ళు వచ్చి వాళ్ళ మందులు తీసుకెళ్తున్నారు, ఆమెనే ఇంజక్షన్లు ఇస్తుంది, ఆమెనే మందులు ఇస్తుంది, అన్ని చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. అంటే డాక్టర్ వస్తారు వారానికి, ఎందుకంటే ఆ ఏరియాలో పని చేయడం అంటే చాలా కష్టం. నల్లమలలో నల్లమల ఒక టైంలో హాట్ బెడ్ ఉంటుంది, నెక్సలిజం ఉంది అక్కడే కదా వీళ్ళందరూ. ఇప్పుడున్న గణపతి గారు ఇప్పుడు నేపాల్ ఉంది అంటున్నారు, ఆయనకు చాలా వయసు అయిపోయింది, ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. రామకృష్ణ గారు అయితే పోయారు. నెక్సల్ మూవ్మెంట్ లో టాప్ లీడర్స్ అంతా అక్కడే ఉండే ముందు నల్లమలలో. దాని తర్వాతనే వీళ్ళు ఛత్తీస్గఢ్ వైపు మళ్ళీ దండకారీన బెల్ట్ అంటారు. వీళ్ళు ఎప్పుడు చెప్తారు చాలా ఫేమస్ దండకారీన బెల్ట్, నేపాల్ నుంచి అంటే బీహార్ నుంచి మొదలై తెలంగాణ దాకా వచ్చేది. ఎప్పుడు చెప్తారు పశుపతి నుంచి తిరుపతి అని చెప్తారు. పశుపతి టు తిరుపతి అది ఉంటే నెక్సలైట్ బెల్ట్ అనమాట. ఇప్పుడు బీహార్ అవుట్, బీహార్లో ఎవరు లేరు. జార్ఖండ్ కూడా చాలా మటుకు వైప్అవుట్ చేసేసారు. 318 డిస్ట్రిక్ట్ నెక్సలైట్ అఫెక్టెడ్ ఉండే. అమిత్ షా గారు టేక్ ఓవర్ చేస్తున్నారు 2014లో. ఇప్పుడు అది 6కి తగ్గింది. 6 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ వైప్అవుట్ చేస్తున్నారు. సో దీనికి ఫస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. సో పోలీసు వాళ్ళకి ఏం చేస్తారంటే కోట్లలో ఒక బడ్జెట్ ఉంటుంది, కోట్లు ఉంటుంది, లక్షలు అయితే ఉంటుంది డెఫినెట్గా. ఒక్కొక్క ఏరియా డిఐజీ కానివ్వండి లేకుంటే ఎస్పీ కానివ్వండి వాళ్ళకి ఇస్తారు, ఎస్పెషల్లీ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ వాళ్ళు దాన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కోసం వాడుకుంటారు. ఒకరిని పిలిచి ఊరోని పిలిచి అరే తీసుకురా, ఆయనకి 25,000 ఇస్తేనే పెద్ద అమౌంట్ తీసుకొని అరే ఎక్కడున్నా తీసుకెళ్ళని చెప్తారు. రేపు అడుగుతారు అరే ఎవరున్నారు ఇక్కడ, సార్ నేను రాత్రి బియ్యం కోసం వచ్చింది సార్, వాళ్ళు అడవిలో ఉన్నారు సార్ అంట. ఎంతమంది అంట చెప్తాడు, ఇంతమంది ఉన్నారని. అచ్చా రైట్ అంటే వీళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు దాన్ని బట్టి. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నల్లమల నుంచి మొత్తం వైప్అవుట్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళారు. అక్కడ డెవలప్మెంట్ అస్సలు జరగలేదు. సో ఇప్పుడు కూడా మీరు చూడండి ఛత్తీస్గఢ్లో డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్ లేనియర్ వాళ్ళు, ఎందుకంటే రోడ్ వేస్తే మీకు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్ కాంట్రాక్టర్స్ మీద దాడి చేయడం, జేసీబీలు తగలబెట్టడం వీళ్ళ ముందు పని ఉండే వీళ్ళది. అదే రోడ్ కింద ఇప్పుడు మీరు అలిపేరులు చూసినట్లు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన దాడి లాగానే వీళ్ళు మైన్స్ యూజ్ చేసి బ్లాస్ట్ చేస్తుండే. దాని మించి ఎవరైనా వెళ్తే 10 మంది పోతారు. అట్లా జరిగేది ఆ ప్లేస్లో. ఇప్పుడు ఏం చేశారంటే అమిత్ షా గారు వచ్చిన తర్వాత సిఆర్పిఎఫ్ కోబ్రా బెటాలియన్ ఒకటి, మన వైపు గ్రే హౌండ్స్ ఉంది, ఇంకోవైపు ఆక్టోపస్ ఉంది. సో మహారాష్ట్ర గద్రిచోలి నుంచి ఇక్కడ కంకేర్ దాకా, కంకేర్, సుక్మా, బస్తర్ ఏరియాస్ అంతా నక్సలైట్ ప్రోన్ ఏరియా ఉంది. ఇప్పుడు మీరు గద్రిచోలి చూడండి, మన ఫడ్నవీస్ గారు వెళ్ళి ఫౌండేషన్ స్టోన్ వేశారు అక్కడ చాలా మట్టి ప్రాజెక్ట్స్కి. ఇప్పుడు దాకా జరగలేదు. ముఖ్యమంత్రి పోయాక చిన్న మినిస్టర్ కూడా పోతుండే అక్కడ ముందు. ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హిద్మా ఇంటికి వెళ్ళి ఒక 2 నెలల ముందే వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ఒక మెసేజ్ రికార్డ్ చేసి పంపించారు అందరికీ. వాట్సాప్ గ్రూప్స్లో అన్నీ పంపించారు. సరెండర్ చేయమని చెప్పి వాళ్ళ అమ్మగారు అపీల్ చేస్తున్నారు. నువ్వు 80కి వెళ్ళిపోయినా, 80లో 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళండి అక్కడ జంగిల్స్. ఇప్పుడు నువ్వు రా ఇంటికి వచ్చి మంచిగా ఉండదు. ఎందుకంటే సరెండర్ చేసే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఇల్లు కట్టిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, చిన్న వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళందరికీ అంతే. సో అది చూసి చాలా మంది సరెండర్ అవుతున్నారు. వింటున్న ఒక రోజు 200 మంది 300 మంది సరెండర్ అవుతున్నారు. ఇప్పుడు కూడా హిద్మా చనిపోయిన దాంట్లో పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే వీళ్ళకి లోవర్ లెవెల్ ఇప్పుడు ఎవరు దొరకట్లేదు. ముందు ఉస్మానియా కానీ కాకతీయ కానీ ఆర్ఈసీ వరంగల్ ఉండే ముందు, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్. అక్కడి నుంచి వీళ్ళు ఇంజనీర్లు తీసుకెళ్తుండే బాంబులు తయారు చేయడం. నిన్న కూడా ఒక మెయిన్ మనిషిని చంపేశారు, హూ సపోజ్ టు బి ద బాంబ్ మేకర్ ఆఫ్ పీపుల్స్ వార్ గ్రూప్, అంటే సిపిఐ మావోయిస్ట్. సో అట్లాంటి పరిస్థితుల్లో లోవర్ లెవెల్లో వీళ్ళు దొరకట్లేదు. ముందు చాలా సప్లై ఉంటుండే, స్టూడెంట్స్ ని వీళ్ళందరూ వాడుకుంటుండే. ఇప్పుడు లేరు. స్టూడెంట్ వాళ్ళకి ఉద్యోగం కావాలి, వాడంటారు నేను అడవిలో ఉండను, చెరువుల నుంచి నీళ్ళు తాగాలి, నాకు మినరల్ వాటర్ బాటిల్ నుంచి తాగాలి, నాకు ఎయిర్ కండిషన్ రూమ్ కావాలి, నాకు ల్యాప్టాప్ కావాలంటే మార్పు వచ్చింది. సో వాళ్ళకి బాటమ్ లెవెల్లో దొరకట్లేదు ఎవరు. దాంతో ఏమైపోతుందంటే వీళ్ళు టాప్ హెవీ అయిపోయారు. ఒక టైంలో సెంట్రల్ కమిటీలో 42 మంది ఉండే, ప్లటూన్ కమాండర్స్ అందరు కలిపి. ఇప్పుడు 12 మంది కూడా లేరు, అందరు ముసలోళ్ళు. ఇప్పుడు తిరుపతి అని చెప్పుకున్నారు, హీ సపోజ్ టు బి ద నెక్స్ట్ చీఫ్. కానీ ఆయన ఉంటాడో లేదో తెలియదు, ఎందుకంటే ఈ పేరు తెలియగానే కొట్టేస్తారు పోలీసు వాళ్ళు వెళ్ళి. అదే జరుగుతుంది. హిద్మా రీప్లేస్ చేస్తారు అనుకున్నారు, కానీ హిద్మా కూడా దాని ముందు హిద్మాని కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు. హిద్మా డిఫరెన్స్ ఏంటంటే హీ ఈజ్ ద ఫస్ట్ బస్తర్ ఏరియా నుంచి, ఆ ఏరియా నుంచి సుక్మా బస్తర్ ఏరియా నుంచి ఫస్ట్ ట్రైబల్, ఛత్తీస్గఢ్ ట్రైబల్. ఈ నక్సలైట్ మూవ్మెంట్లో ఉన్న లీడర్లు అందరూ తెలంగాణ వైపు నుంచి వచ్చిన వాళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది. దాంట్లో మీరు సర్ప్రైజ్ అవుతారు. మీరు ఎప్పుడు అనుకుంటారు వీళ్ళందరూ ఆదివాసీలు ఉండొచ్చు, ఆదివాసీ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు. దాంట్లో 2 బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఒక రెడ్డి ఉన్నారు, సెంట్రల్ కమిటీ మెంబర్. ఇప్పుడు కాదు, నేను టాకింగ్ ఫ్రమ్ ద 80s ఇట్ సెల్ఫ్. అట్లాంటి పరిస్థితుల్లో క్యాస్ట్ ఫార్మేషన్ కాదు అక్కడ. వీళ్ళు ఒక రూత్లెస్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. డెవలప్మెంట్ లేదు. ఒక క్లాస్ ఎనిమి, ఒక కాంట్రాక్టర్ లేకుంటే బిజినెస్ వాడు పెట్టుకుంటే వాడు క్లాస్ ఎనిమి అయిపోతాడు, వాడిని చంపాలి అంతే. ఎంతోమంది మినిస్టర్లు చెప్పారు, మన ఆంధ్రప్రదేశ్లో చంపారు, శ్రీపదరావు, వీళ్ళందరూ చనిపోయిన అంతే కదా. ఇక్కడ పొలిటీషియన్స్ చాలా మంది చనిపోయారు.
సో ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు, పొలిటీషియన్స్ ఉమేష్ చంద్రాని సామాన్య ప్రజలు కూడా చాలా మంది. ఉమేష్ చంద్రాని మన సిటీలో చంపారు, కేఎస్ వ్యాస్ ని లాల్ బహదూర్ స్టేడియంలో చంపారు. వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ చనిపోయారు, చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఏం చేశారంటే లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని పోస్ట్ చేశారు అక్కడ. సిఆర్పిఎఫ్ కానీ, ఛత్తీస్గఢ్ పోలీస్ కానీ, మహారాష్ట్ర పోలీస్ కానీ, తెలంగాణ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, వీళ్ళని కంప్లీట్ టార్గెట్ ఇచ్చేసారు. మీరు వీళ్ళని ఫినిష్ చేయాలి. అప్పుడే మీరు కర్గార్ ఆపరేషన్ చెప్పి మాట్లాడినప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది అది. సో దే వర్ గివెన్ అ వెరీ క్లియర్ టార్గెట్, మీరు ఫినిష్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ తర్వాత వీళ్ళు ఉండకూడదు. సో మావోయిస్టు రహిత భారత్ నిర్మిద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది, అనౌన్స్ కూడా చేస్తుంది. మనం చూడబోతున్నామంటారా? ఎస్, ఎందుకంటే ఒకవైపు డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మాట్లాడడం ఒకటి, స్పీచ్లు ఇవ్వడం ఒకటి, డెడ్ లైన్ ఇవ్వడం ఒకటి, కానీ డెవలప్మెంట్ జరగాలి. అక్కడ వాళ్ళు స్కూల్ కనిపించాలి. వాళ్ళకు ఫస్ట్ టీవీ సెట్ తీసుకెళ్లారంట బస్తర్కి. మనం ఫస్ట్ టైం వాళ్ళు టీవీ చూస్తున్నారు. టీవీ అంటే ఏంటనేది అది 2025 ఎండింగ్ లో ఎప్పుడు అది డెవలప్మెంట్. కుట్టు మిషన్లు ఇస్తే వాళ్ళకి చిన్న కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకుని వాళ్ళు నడిపించుకుంటారు. సో మీరు ఇందాక అన్నారు మనమే మిస్టేక్ చేస్తాము అని. చాలా కరెక్ట్. ఇనిషియల్స్ లో 70s నుంచి 80s నుంచి స్పెషల్లీ డెవలప్మెంట్ లేని దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు నెక్సలైట్స్. గవర్నమెంట్ మీకోసం లేరు, మేమున్నా మీకోసం అని చెప్పి. సో వాళ్ళకి గవర్నమెంట్ పథకాలు అందవు, వాళ్ళకి వాటర్, పవర్ సప్లై ఇవేమి ఉండవు. అంటే వీళ్ళు అక్కడ వెళ్ళడానికి భయపడతారు. ఎవడు వెళ్ళడు, ఒక కాంట్రాక్టర్ వెళ్ళాడు అక్కడికి, ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ వెళ్ళాడు, చంపేస్తారు అంతే నెక్స్ట్ వాళ్ళ పట్టుండే వాళ్ళ మీద. విలేజెస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. ఇప్పుడు ఈ హిద్మాన్ చంపిన హిద్మా సెంట్రల్ కమిటీ మెంబర్, దాని తర్వాత ప్లటూన్ కమిటీలో కూడా ఉంది. దాని తర్వాత సెంట్రల్ కమిటీ ప్రమోషన్ వచ్చింది. అంటే యంగ్ ఏజ్, చాలా యంగ్ ఏజ్, ఈజ్ యంగెస్ట్, ఈ టాప్ లీడర్ లో యంగెస్ట్ అనమాట. 50 సంవత్సరాలు కూడా లేడు. ఆయన చుట్టూ 3 రింగ్స్ ఉంటుంది ప్రొటెక్షన్ కోసం. మనం మోదీ గారు వెళ్తున్నప్పుడు చూస్తుంటాం కదా, ఎస్పీజీ ఎట్లా ఉంటుంది, దానికన్నా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అడవిలో ఉంటారు. వీళ్ళు ఫస్ట్ వింగ్, అవుటర్ రింగ్ లోనే చాలా మంది లో లెవెల్ చిన్న తుపాకీలు పట్టుకుని కొంతమంది ఉంటారు, 303 లాంటిది. వాళ్ళ అవుటర్ రింగ్ లో ఉంటారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ వస్తే నెక్స్ట్ ఇంకో రింగ్ ఉంటుంది, అక్కడ ఒక 50 మంది ఉంటారు. ఇక్కడ అవుటర్ ఏమో 200 మంది ఉంటారు. దాని తర్వాత లోపల ఇంకొక వింగ్ ఉంటుంది, అక్కడ 40 మంది ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నారు. హిడ్మే ఏం చదువుకున్నాడండి? ఏం లేదు, హీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్ అట్ ఆల్. ఐ థింక్ 10th కూడా పాస్ కాలేదు ఆయన. సో బట్ చాలా రూట్లెస్ ఉండే. ప్లానింగ్ లో వాజ్ వెరీ గుడ్. ఆ 76 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చంపిన దాంట్లో అప్పుడే అర్థమైంది గవర్నమెంట్కి దట్ దిస్ గై ఇస్ వెరీ రూట్లెస్. ప్లానింగ్లో టాప్ మోడ్ ఎక్స్పర్ట్ ఉండే, స్ట్రాటజీలో చాలా బాగా పనిచేసి. సో దట్ ఈస్ వై ఆయనకు ప్రమోషన్ వచ్చింది. లేకుంటే చిన్న లోవర్ లెవెల్ నుంచి జాయిన్ అయ్యిండు. సో ఆ ప్లానింగ్లో, కానీ లాస్ట్ చంపినప్పుడు ఆయన భార్య ఇంకా 4 ఉన్నారు తోడు. అక్కడే డౌట్ వస్తుంది, ఈ సెంట్రల్ కమిటీ మెంబర్ని 4 చూసుకొని తిరుగుతున్నాడా అని. మినిమం ఒక 50 మంది ఉంటారు ప్రొటెక్షన్ కోసం. ఎక్కడ పోయారు మిగతా వాళ్ళు? అదే రోజు సాయంత్రం ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్లో విజయవాడ వైపు 38 మంది నక్సలైట్ సరెండర్ చేశారని ఒక న్యూస్ వచ్చింది. సో యూ కెన్ కనెక్ట్ ద డాట్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అక్కడ ఉన్నారు. అదే మళ్ళీ ఇంకో ఎన్కౌంటర్లో చాలా మంది చనిపోయారు, మళ్ళీ ఇవాళ సరెండర్ అయ్యారంటున్నారు. ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది ఇంకా ఒక 2-3 నెలల్లో ఐ థింక్ దట్ టాప్ లీడర్షిప్ కొంత వైప్అవుట్ అయిపోతే బాటమ్ లీడర్షిప్ అందరు పారిపోతున్నారు. బాటంలో ఉన్న వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏది రాగానే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, వెళ్ళి నువ్వు పండుగ చేసుకో దీంతో అని చెప్పేసి. సో వాళ్ళ లైఫ్ గడుపుకుంటున్నారు దాంతో అనమాట, ఒక ఫ్రెష్ స్టార్ట్ లాగా. చాలా మంది సరెండర్డ్ నెక్సలైట్స్, ప్రాణభయం ఉండదు, ఎవరు ఎప్పుడు అటాక్ చేస్తారో భయపడాల్సిన అవసరం లేదు, జనజీవన స్రవంతిలో కలిసిపోతే బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ. చాలా మంది అంటున్నారు సరెండర్ చేసిన వాళ్ళు, మా తుపాకీ మేము పక్కన పెట్టాం కానీ మా ఫిలాసఫీ ఇప్పుడు కూడా మా దగ్గర ఉందంటారు. ఏం చేసుకుంటారు? ఫిలాసఫీ ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ దాని గురించే మాట్లాడుతున్నారు. సొసైటీలో ఉండకూడదు చేస్తున్నారు. మీరు నల్లమల వైపు వెళ్ళండి, నల్లమలలో చెంచూస్ ఉంటారు, ట్రైబ్స్. వాళ్ళని ఇనిషియల్ డేస్ లో చాలా వాడుకున్నారు నెక్సలైట్స్. తర్వాత ఏం చేశారు, వాళ్ళకి ఇంట్లో తెచ్చి బియ్యం తెచ్చిస్తారు, పప్పు, బియ్యం, బెల్లం ఏం కావాలంటే తెచ్చిస్తారు, చింతపండు అన్ని వాళ్ళు వండుకుంటారు. ఫారెస్ట్ లోపల వాళ్ళ తండాలు ఉంటాయి. దాల్ని ఏం చేస్తారు, దాని తర్వాత వీళ్ళకి గుడంబ తాగడం చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. 40-45 దాకా చనిపోతుండే వాళ్ళు చాలా మంది దీంట్లో, చెంచు ట్రైబ్. తో ఏం చేశారు, నేను వాళ్ళతో ఐ వర్క్ దేర్ ఇన్ దట్ ఏరియా, దానికోసం నాకు తెలుసు. వాళ్ళు ఏం చేశారు, వాచర్ గా వాడుకున్నారు. అంటే ఫారెస్ట్ లోపల ట్రెక్కింగ్ చేస్తారు ఈ టైగర్స్ చూసుకోవడానికి, ఎక్కడ టైగర్లు ఉంటాయి అదే చూసుకోవడానికి. పెద్ద టైగర్ రిజర్వ్ 7 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అది నల్లమల ఫారెస్ట్ రిజర్వ్. అక్కడ వాచర్ గా వాడుకున్నారు ఫారెస్ట్ గార్డ్స్. 10,000-12,000 రూపాయలు జీతం ఇస్తారు, తిండి ఇస్తారు, ఒక ప్లేస్ లో ఉంటారు, రాత్రిపూట తిరుగుతారు వీళ్ళు. వాళ్ళకి ఫారెస్ట్ అంటే చాలా బాగా తెలుసు వాళ్ళకి, చెంచూస్ కి. వాళ్ళు వాడుకున్నారు. సో వాళ్ళ చెడ్డ దాన్ని పోయింది, హ్యాబిట్స్ అని పోయినాయి.
దాని తర్వాత ఒక చిన్న జీతం వస్తుంది వాళ్ళకి, ఎట్లా దాంట్లో బతుకుతారు, ఇంట్లో ఫుడ్ వస్తుంది, ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఈవెన్ ఫారెస్ట్లో వెళ్ళి మీరు గమ్ కలెక్ట్ చేయడం కానీ, హనీ కలెక్ట్ చేయడం కానీ, అన్ని సబ్బులు తయారు చేసి మీరు అక్కడ సున్నిపెంట కానీ కొంచెం ముందుకెళ్తే ఒక షాప్ కూడా ఉంది అక్కడ. ఇలా గిరిజన కార్పొరేషన్ ఒక షాప్, అప్పుడు నేను 10 సంవత్సరాల ముందు మాట్లాడి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. అక్కడ అన్ని అమ్ముతున్నారు, అక్కడ వచ్చిన టూరిస్టులు కొనుక్కుంటున్నారు, వాళ్ళు సోప్ నట్స్ కొనుక్కుంటారు, వాళ్ళు హనీ కొనుక్కుంటారు, సబ్బు కొనుక్కుంటారు. డెవలప్మెంట్ తీసుకొస్తే నెక్సలిజం అనే ఒక కాన్సెప్టే పోతుంది మొత్తం. అది ఇప్పుడు జరుగుతుంది. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.